మెట్రోలో పోవడానికి డబ్బులు. ఓ అరే నా దగ్గర కూడా లేవురా. నేనేమన్నా మీరు ఊరుకోండి మేడం. ఓపెన్ చేయి, మెట్రోకి వెళ్ళి నా పేరు చెప్పి టికెట్ తీసుకో. ఓకే బాయ్. ఓకే బాయ్. మెట్రోలో మెట్రోకి వెళ్ళి నీ పేరు చెప్పడం ఏంట్రా? ఆపండి అన్న మీ సాకులు. ఒక్క నిమిషం ఇవాళ మీరు వస్తున్నారని పట్టాపు చెప్తే పొద్దున్న నుంచి ఇంట్లోనే కూర్చునున్నాను. కనీసం నా బర్త్డే రోజైనా మీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా, కానీ ఈ రోజు నా బర్త్డే అని కూడా గుర్తులేదు మీకు. ఈ ఇయర్ మీరు నాతో గడిపింది 11 రోజులే నాన్న, నెలకొక్క రోజు కూడా కాదు. అప్పుడు కూడా ఏదో పని మీదే వచ్చుంటాం, నా కోసం అయి ఉండదు. అమ్మ చనిపోయినప్పుడే నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా. మాట్లాడండి నాన్న. హ్యాపీ బర్త్డే అండి. ఎవరు నువ్వు? ఎవరు పంపారు? ఏంటి సార్ చెప్పలేదా? షాక్ అవుతారు ఏంటి సార్, చెప్పండి. నెల రోజుల నుంచి మేడం మీ నాన్నగారు వస్తుందా రాదా అని ఒకటే రచ్చ. సార్ మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాను కదా సార్, మస్తాన్ సివిల్ సప్లైస్ ఆల్వేస్ ఆన్ టైం సార్. మీరు తీసుకోండి మేడం, తీసుకోండి. తెలిసి కూడా ఎందుకు విష్ చేయలేదు నాన్న? సర్ప్రైజ్ అండి, సర్ప్రైజ్. ఇందులో ఏముంది నాన్న? అది కూడా సర్ప్రైజ్ అండి. ఓపెన్ చేయండి మీరు. హే చిత్ర, రారా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. నమస్తే. బాగుండమ్మా? బాగున్నాను అంకుల్. లోపలికి వెళ్దాం. యా. 10 నిమిషాల నుండి నా బిడ్డ మొహం చూసే కైతాడలేదు నాకు. ఆ పెట్టేదో తెచ్చినావు, ఆ మాట ఏదో చెప్పినావు. ఆ యమ్మి నన్ను మన్నించేసినది. అసలు ఎవరు నువ్వు చెప్పు. సార్ నేను ఆ మేడం దగ్గర పనిచేస్తాను సార్, ఆవిడతోనే వచ్చాను. మీ ఇద్దరు కూడా ఆపాలని ఆవిడ తెచ్చిన గిఫ్ట్ మీదని చెప్పి ఇచ్చేసాను సార్. మంచి సాయమే చేసినావప్ప. నాకు నీకేదోటి చేయాలనిపిస్తాడది. రా మందేద్దాం. అయ్యో థ్యాంక్ యూ సార్. లేడీస్ ముందు తాగాను సార్. పర్వాలేదు రాప్పా. సార్ ఇంకోసారి అయితే నిజంగా తాగేసేలా ఉన్నా సార్. వద్దు సార్, నేను బయట ఉంటాను. ఆగప్పా, నీ నంబర్ ఇచ్చిపో. ఇదిగోండి సార్, బాలూన్ ఫీడ్ చేశా. నీకే అవసరం వచ్చినా మీ అమ్మా నాయనల కంటే నాకే ముందు ఫోన్ చేయాలా, సరేనా? సరే సార్, బయట ఉంటాను. ఆంటీ వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఒరేయ్, నన్ని చెవిలో కోరికలు చెప్పుకోవాలి గాని నువ్వు వింటావేంద్రా? నేను చెప్పాల్సింది చెప్పేశానే, రిప్లై ఏమైనా ఇస్తాడేమో అని. మేడం హాయ్ మేడం. హాయ్ బాలు. మీరేంటండి ఇక్కడ? రే ఇదన్నా సెంట్రల్ జైలు అంటారు, తప్పు చేసిన మాత్రం రావడానికా? నవగ్రహాలు ప్రదక్షిణ చేయడానికి వచ్చా. ఎవరా ఈ అమ్మాయి? నేను వీళ్ళ కంపెనీలోనే పనిచేస్తున్నానే. అవునా? ఆ. బొమ్మ అలా ఉంది. ఏం పేరమ్మా? చిత్ర ఆంటీ. ఏమ్మా నీకు పెళ్ళైందా? అయ్యో లేదా ఆంటీ. ఆ, ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఆహా, లేదా ఆంటీ. మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? చెప్పమ్మా. అదేంటో టక్కన అడిగేసింది. పిట్ట మనసు తల్లికి తెలియదారా? చాలా మంచివాడమ్మా, మంచి అందగాడు, ఒక్క చెట్ట అలవాటు కూడా లేదు. తల్లి ప్రేమరా. నిన్ను బాగా చూసుకుంటాడమ్మా. నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇది కూడా తల్లి ప్రేమ. నీ బొంద జీతం ఇచ్చామని అర్థం చెప్తున్నా. ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడతాడు. ఇక్కడే సన్షైన్ హాస్పిటల్ డాక్టర్ గా చేస్తున్నాడు. నీకు కాదు మీ అన్నకే వస్తుంది జాయింట్. అమ్మా ఇటు రావే. ఇంత వచ్చేసి ఇట్రా. ఏ, ఏ, రే, 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 రే. ఏ? ఏం చేస్తున్నావే? పర్సలు మారిపోతే నేను అమ్మాయి ప్రేమించుకుంటున్నావు. ఛ, ఊరుకో, నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అద్దె లేవే, నేనే ప్రేమిస్తున్నాను. ఆ, నువ్వు అమ్మాయితో చెప్పావా? ఇందాక నందికి చెప్పాను. చాచా, నేనెళ్ళి మాట్లాడతా. ఏంటి నువ్వు మాట్లాడేది? రే సుధా, అమ్మ నాటకి పంపించు. నువ్వు రావే. సీమకి ఫ్యాక్టరీ దేనికి చూస్తుండానప్పా. మీరు పెడుతున్నారా సార్? లేదప్పా, జపానోడు పెట్నీకి చూస్తున్నాడు. సీమలో స్థలం ఉండాదని చెప్పి నీకొచ్చిన. 7,000 మంది దాకా ఉపాధి దొరుకుతాదట. అంటే దగ్గర 30,000 మంది ఆకలి తీరుతాది. చేసేయండి సార్, నా కళ్ళకి మీరు కనిపిస్తున్నారు అంతే. చేసేయండి. అదే చూస్తాండా, కానీ అడ్డం కొడతాండారు. ఎవరు సార్?
సెంగారెడ్డి బాగా మూర్ఖుడప్ప. గనులన్నీ విస్తరిస్తూ చుట్టూ ఉన్న భూములన్నీ ఆక్రమిస్తున్నాడు. చివరికి ప్రభుత్వం ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలం వరకు వచ్చేసినాడు. దాని గురించి మినిస్టర్కి కంప్లైంట్ చేస్తే నువ్వు పరిధి దాటి ఆక్రమించిన గనులు గుడి మీద ఎంక్వైరీ చేయమని ఒక పెద్ద పుస్తకం రాసి పంపించాడు మీ ఎమ్మెల్యే. వీడు నా బావమరిది. గనులు వీడు పేరు మీద రాసే సంపాదించింది చాలు. తప్పుకోండి. గనుల జోలికొచ్చినాడని వాళ్ళ బావమర్దిని నిలువునా సీల్సి పడుకోబెట్టేసినాడు. వాడు మనిషే కాదు సార్. వేసేద్దాం, చంపేద్దాం సార్, చంపేద్దాం. నా శత్రువు నా ఇంటల్లుడే అని మార్చుకోవాలనే గాని చంపుకోలేనప్ప. హాయమ్మి ఓడు పెట్టే హింసని ఓర్సలేక ప్రతి దూరి గాయాలతో నా గడప తొక్కేది. చిన్నాయనేడా? ఏమైంది? నిన్నే అడిగేది, చిన్నాయనేడా? కొట్టు దగ్గరున్నాడే. అమ్మ పార్వతి, ఏమైనదమ్మా? తెలియనట్టు కొత్తగా అడుగుతావేంది చిన్నాయన? నా పెనిమిటేదో తప్పు చేస్తాడు, నువ్వు దాన్ని ఆపనీకి చూస్తావు. నిన్న ఆపనీకి నన్నెట్ట ఎడికి కొట్టి పంపిస్తాడని తెలీదా? నీ చేతులతోనే తాళిబొట్టు కట్టించినావు. ఆ చేతులకి నా బొట్టు తుడిసేకి అయ్యేది లేదని నాకు తెలుసు చిన్నాయన. నా పెనిమిటెట్టే బాధల్ని పంటి కింద నమిలి భరించాను. నువ్వు ఎవరికైతే ఆ ఫైలు పంపినావో వాడే తెచ్చి కాళ్ళకాడ పెట్టేసి పోయినాడంట. ఆ క్వారీ విషయం ఎడిసేయి చిన్నాయన. ఇంకో తూరి దెబ్బలతో ఇడికొచ్చే ఓపిక నాకు లేదు. దాని కంట్లో నీళ్లు చూసి ఊరికి సేటని తెలిసినా ఊరికే ఉండిపోయినానప్ప. ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకుని ఆడిస్తుంటే మీరు ఆడుతున్నారా? ఇప్పుడు మీరు నాకు కొంచెం తగ్గి కనిపిస్తున్నారు సార్. చంపేయండి సార్ అన్ని. నవ్వుతారేంటి సార్? ఇడిసేయప్ప. ఏంది సార్ ఇరిసేది? ఆ చేయవండి. మా అమ్మ చెప్పింది సార్, మాట ఇవ్వకరా ఇస్తే తప్పకరా అని. గుర్తుపెట్టుకోండి, అట్టుగా అల్లుడొచ్చినా ఎదురుగా ఎముడొచ్చినా పాసం ప్రాణం తీస్తున్నా మీ సమస్య ఏదైనా తీరుస్తానని మాటిస్తున్నాను. ఉన్నాయి కదూ ఆ? గీత అమ్మగారి కాళ్ళకి దండం పెట్టు. ఏ ఏ, ఏ, ఇదే నేర్పిస్తున్నావా దీనికి? నువ్వు వెళ్ళు పో. హ్యాపీ బర్త్డే గీత. అమ్మ ఇదిగో. సార్కి థ్యాంక్స్ చెప్పమ్మా. సరేండి సారు, అన్నాను పిలువరా. ఏమైంది? సార్ గిచ్చారన్నా. ఎందుకు? ఏం చేయకపోయినా గిచ్చుతారన్నా. స్కూల్ మానేయడానికి ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటదయ్యా. సరే అమ్మా, లోపలికి వెళ్ళి బట్టలు మార్చు, సరిపోతే ఇంకోటి తీసుకొస్తా. వెళ్ళు. సరేరా రా. పాలు వాడు మనిష పశువ చేతి మీదే కాదురా కామ కుక్క. వాళ్ళంతా గిచ్చేసి ఉన్నాడు. ముట్టుకోకూడని చోటు కూడా. చిచి పాపం అది ఎలా భరించిందో ఏంటో. మే ఐ కమ్ ఇన్ సార్? కమిన్. ఏంటి లేటు? ఇవాళ నా బర్త్డే సార్. బర్త్డే అయితే లేటుగా వస్తావా? రా పైకి రా. బర్త్డే అయితే లేటుగా వస్తావా? సార్ సారీ సార్, ఇంకోసారి రాంగ్ సార్.